హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్ మోడల్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ మల్ కాటన్ 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. 2.5 మీటర్స్ వచ్చేసి దుప్పట్టాకి యూజ్ చేశాను. అయితే నేను ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని సపరేట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వేపించాను. మిషన్ ఎంబ్రాయిడరీ మనకి డ్రెస్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ కలర్లోనే ఫ్లవర్స్ అనేది డిజైన్ చేయించాను. దుప్పట్టాకి కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అనేది డిజైన్ చేయించాను. సో అండ్ లైనింగ్ వచ్చేసి ఇక్కడ కాటన్ లైనింగ్ని యూజ్ చేసుకున్నాము. 4 మీటర్స్ కాటన్ లైనింగ్ అనేది పడుతుందన్నమాట. ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మన వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో చాలామంది వీడియోని చూసి వదిలేస్తున్నారు. మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందామా? అయితే ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలన్నమాట. మన దగ్గర ఉండే 6 మీటర్స్ క్లాత్ని వీడియోలో చూడండి, నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేశాను. 6 మీటర్ క్లాత్ అంటే మనకి శారీ లాగే వస్తుంది. శారీ కూడా 6 మీటర్స్ ఉంటుంది కదా. మీరు ఒకవేళ శారీతో డిజైన్ చేసుకునేటట్లయితే మీకు ఇంకా ఈజీ ఇట్లా మేక్ చేయడము. మన దగ్గర ఉండే 6 మీటర్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద నేను ఫ్లోర్ మీద సెట్ చేస్తున్నాను అనమాట. కింద మంచిగా ఫ్లోర్ మీద సెట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒక కార్నర్ పాయింట్ దగ్గర కూర్చొని అంబ్రిల్లాకి ఎలా అయితే మనం సర్కిల్ షేప్ని మార్క్ చేస్తామో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ 39 ఇంచెస్ అనమాట. పైన మనం వేస్ట్ 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ కదా, నేను అందుకనే 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఆ 7 ఇంచెస్ దగ్గర నుంచి 39 ఇంచెస్ అంటే బాటమ్ పార్ట్ హైట్, మనం బాటమ్ పార్ట్ హైట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము. 39 ఇంచెస్ దగ్గరికి ఇలా మొత్తం రౌండ్ షేప్గా మార్కింగ్ చేసుకోవాలి. టేప్ని అక్కడ పైన సెంటర్లో పెట్టుకొని అక్కడి నుంచి 39 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ సర్కిల్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద సర్కిల్ షేప్ దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా చూడండి. 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి టేప్ని తీసి మళ్ళీ 15 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ పాయింట్ పెట్టుకున్నాను. అలా మళ్ళీ టేప్ని తీసి 15 ఇంచెస్ వెడల్పుతో మార్కింగ్ పాయింట్స్ అనేవి కింద నేను మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ముందు రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద 15 ఇంచెస్ వెడల్పుతో నేను ఇక్కడ ఫింగర్తో చూపించాను కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం కింద సర్కిల్ షేప్ గీసాం కదా, ఆ సర్కిల్ షేప్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ నేను పైకి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనము సర్కిల్ షేప్ మొత్తము కూడాను 5 ఇంచెస్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. కింద మనం డ్రాయింగ్ వేసిన 39 ఇంచెస్ ఉంది కదా, అక్కడి నుంచి పైకి 5 ఇంచెస్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు క్రాస్గా లైన్స్ని మార్క్స్ చేస్తున్నా నేను. వి షేప్లో మనం లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కింద 39 ఇంచెస్, అక్కడి నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇలా సెంటర్ పాయింట్ అనేది బేస్ చేసుకొని మనం ఫస్ట్ స్టార్టింగ్లో కింద 15 ఇంచెస్ వెడల్పుతో డాట్స్ వేసాము. ఆ డాట్స్ని బేస్ చేసుకొని వి షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆ షేప్స్ని మనము ఎలా మార్క్ చేసామనేది ఆ షేప్స్ వైజ్గా మనము కటింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా వి షేప్ వచ్చేటట్లు డ్రాయింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? చూడండి ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో. ఇప్పుడు ఒకసారి ఫ్యాబ్రిక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూసారా, కింద వి షేపు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా మనం కరెక్ట్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కాబట్టి మంచిగా వచ్చాయి. అలానే మనం ఫ్లేర్ కూడా ఎక్కువ యూజ్ చేసాం. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా దాని కింద వేసే లైనింగ్ని మాత్రము నార్మల్ అంబ్రిల్లా ఫోల్డింగ్ వేసుకొని కటింగ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా. బట్ బాటమ్ పార్ట్ హైట్ 39 ఇంచెస్ ఉంటే ఇది ఒక 4 ఇంచెస్ తగ్గించుకొని కటింగ్ చేసుకోవాలి.
అలానే ఇప్పుడు బాడీ పార్ట్ మెజర్మెంట్స్ చూసుకుందాము. బాడీ పార్ట్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. అలానే షోల్డర్ పాయింట్ 2.5 ఇంచులు తీసుకున్నాను. చంక డీప్ 7 ఇంచెస్ అన్నమాట. అలానే ఇది చెస్ట్ వీళ్ళది 38 ఇంచెస్. దానిని డివైడెడ్ బై 4 చేయండి. వచ్చిన దానికి 2 ఇంచులు మార్జిన్ అనేది కలపండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాను అనమాట. సో అందుకనే 12 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం మార్జిన్ ఎక్కువ వచ్చేటట్లు పెట్టుకున్నాను. చంకని రౌండ్ తీసే దగ్గర 2 ఇంచెస్ అనేది మనం ఈ విధంగా తీసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ కూడా అంతే. వేస్ట్ ఎంతైతే ఉందో దానిని డివైడెడ్ బై 4 చేసుకుంటే వచ్చిన దానికి మార్జిన్స్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ డ్రాయింగ్ అయ్యింది. దీని ప్రకారం మనము కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ని చూపిస్తున్నాను. నెక్ వెడల్పు ఇందాకట్లానే 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ నేను ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేశాను. హై నెక్ అని చెప్పారు. సో అందుకనే నెక్ అనేది బ్యాక్ సైడ్ చాలా పైకి పెడుతున్నాను అనమాట. 3 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్లో డ్రాయింగ్ వేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. అదేవిధంగా ఫ్రంట్ నెక్కి మాత్రం మనము క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని తీసుకొని నెక్ వెడల్పు మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 3.5 ఇంచు. అలానే నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 6.5 ఇంచ్ పెట్టాను. యాక్చువల్గా క్లయింట్స్ 7 ఇంచెస్ పెట్టమని చెప్పారు. బట్ 7 అంటే మరీ ఎక్కువగా ఓవర్ డీప్ అవుతుందని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను అనమాట. సో అందుకనే 6.5 పెట్టాను. మళ్ళీ కింద కూడా ఇంకొకసారి మనం మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్లో కూడా 3.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ పాయింట్ అనేది పెట్టుకొని రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి. రౌండ్ షేప్ అన్నమాట. మనం మార్కింగ్ చేసిన దాని పక్కనే ఇంకొక లైన్ని కూడా వీడియోలో ఏ విధంగా అయితే మార్కింగ్ చేసానో అలా మార్కింగ్ చేసుకోవాలి. లోపల మాత్రం రౌండ్ షేప్ వచ్చేటట్లు మంచిగా డ్రాయింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనము బయట డ్రాయింగ్ వేసిన ఆ లైన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా లోపల డ్రాయింగ్ వేసిన ఈ లైన్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్స్ ప్రకారము మనం ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకుంటున్నాం అనమాట. బాడీ పార్ట్కి తగ్గ మెయిన్ క్లాత్ని అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత కట్ చేయకూడదు. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ని చూసుకుందాము. హ్యాండ్ కటింగ్ వచ్చేసి హ్యాండ్ లెంత్ 11.5 ఇంచెస్ మెయిన్ లెంత్ అనమాట. ఇది హ్యాండ్ వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి క్రాస్ లైన్ని మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. అలానే హ్యాండ్ పైన పఫ్ పెట్టాం కదా, దానికి 3.5 ఇంచెస్ మార్క్ చేశాను. హ్యాండ్ వెడల్పు 2 ఇంచెస్ అనమాట. జస్ట్ ఒక 3-4 ఫ్రిల్స్ వచ్చే అంతవరకే అనమాట. అందుకని హ్యాండ్ వెడల్పు ఇక్కడ నేను పఫ్ దగ్గర 2 ఇంచెసే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ప్రకారము మనం మెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు మనకి కింద చిన్న కీ హోల్ అనేది పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కటింగ్ చేసి చూపిస్తాను. లైనింగ్ క్లాత్ ప్రకారము నేను ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కింద వాళ్ళు కీ హోల్ పెట్టమన్నారు. ఆ కీ హోల్ కోసము కిందన చిన్న బాదం షేప్ అనేది డ్రాయింగ్ వేశాను అనమాట. నేను బాదం షేప్ డ్రాయింగ్ వేసి అడుగున లైట్గా క్రాస్ తీశాను. చూడండి, ఇప్పుడు ఆ క్రాస్ని కటింగ్ చేశాను. దాని తర్వాత మనం ఏదైతే బాదం షేప్ని డ్రా చేశానో ఆ షేప్ని కూడా కటింగ్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, షేప్ మంచిగా వచ్చింది. లైట్గా లిటిల్ బిట్ అనమాట, కింద లైట్గా కర్వ్ తీశాను. ఓకేనా? సో బాడీ పార్ట్స్ కటింగ్స్ కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఇదేంటంటే ఫ్రంట్ మనం పోట్లీ బటన్స్ పెట్టుకున్నాం కదా,
చున్నీలో ఉండే క్లాత్ని నేను కొంచెం చివరన కటింగ్ చేసుకొని పోట్లీ బటన్స్కి ఇట్లా రెక్టాంగిల్ షేప్లో క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను అనమాట. సో కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ కాకుండా మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ని సెంటర్ పార్ట్లో ఇలా కటింగ్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ సెంటర్ పార్ట్ ఉంది కదా, సెంటర్ పార్ట్ ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఎడ్జెస్ని లోపలికి ఫోల్డింగ్ చేయడానికి ఎక్స్ట్రా ఒక క్లాత్ని తీసుకోవాలి. నేను ఇట్లా మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ సైడ్ ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట. మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు నడుం పట్టి దగ్గర ముక్క ఎలా తిప్పుతాము, సో ఇక్కడ కూడా అంతే. ఈ 2 పార్ట్స్కి కలిపి ఇట్లా ముక్కని తిప్పాలి. ఫస్ట్ మెయిన్ వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకొని ఆ క్లాత్ని పక్కకి తిప్పి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాం కదా, అదేవిధంగా ఇంకొక దానికి కూడా సేమ్ ఇంకొక ముక్కని ఇట్లనే జాయిన్ చేసుకోవాలి. అలానే మనం ఇప్పుడు ముక్కను తిప్పాం కదా, దానిని వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఇలా ఫోల్డింగ్ వేసుకొని మళ్ళీ ఈ మెయిన్ క్లాత్ వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలానే ఇప్పుడు పోట్లీ బటన్స్ని ఎలా అటాచ్ చేస్తానో చూడండి. దానికోసము మనం తీసుకుండే ఈ ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ మనం ఫ్రంట్ బాడీ పార్ట్ హైట్ 14.5 ఇంచెస్ అనుకున్నాం కదా, 14.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని పైనుంచి 6.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను నేను నెక్ డీప్కి. ఆ నెక్ డీప్ 5 నుంచి 6.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ కిందన మనం పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 14.5 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను అనమాట. బాడీ లెంత్ అనమాట ఇదంతా. ఎందుకంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అందుకనే నేను ఇక్కడ బాడీ లెంత్ 14.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం మనము ఇట్లా థర్మాకోల్ బాల్స్ ఉంటాయన్నమాట. సో వీటిని యూస్ చేస్తున్నాను నేను. మనం వేసిన ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ కదా, సో అందుకనే గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ అయ్యేటట్టు గ్రీన్ కలర్ అన్నీ ఒకే సైజెస్లో ఉండే బాల్స్ని నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చిన్నవి పెద్దవి అన్నీ మిక్స్డ్ అనమాట. సో వాటిలో మనము కొంచెం చూస్ చేసుకొని అన్నీ ఒకేలా ఉండేటట్లు కొన్ని బాల్స్ అనేవి నేను ఇట్లా సపరేట్ చేస్తున్నాను. అయితే ఈ పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. మనం క్లాత్ సెంటర్లో ఈ బాల్ అనేది పెట్టుకొని ట్విస్ట్ చేయాలన్నమాట. చాలా టైట్గా ట్విస్ట్ చేయాలి. మనం ఎంతవరకు ట్విస్ట్ చేసే అంత ఛాన్స్ ఉంటుందో అంతవరకు ట్విస్ట్ చేసి క్లాత్ కింద ఇలా పెట్టి స్టిచ్ చేసేసేయడమే. అయితే ఫస్ట్ నేను ఇక్కడ డబల్ పాదాన్ని యూజ్ చేశాను. సో డబల్ పాదం యూజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఆ ట్విస్ట్ చేసిన క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకప్పుడు నేనేం చేశానంటే ఆ పాదాన్ని తీసేసి సింగిల్ పాదం అనేది పెట్టి మళ్ళీ ఆ బాల్ని కింద పెట్టి స్టిచ్ చేశాను. పర్ఫెక్ట్ వచ్చింది. సో పోట్లీ బటన్స్కి కూడా ఇట్లా మనం సింగిల్ పాదాన్ని యూజ్ చేస్తే మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా మంచిగా వస్తుంది అనమాట. సో చాలామంది ఇది పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు థ్రెడ్ కట్టి అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఫాస్ట్గా కుడతా ఉంటారు. అది కూడా ఒక ప్రాసెస్సే కాదనట్లేదు, బట్ అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. థ్రెడ్తో కట్టి అవన్నీ పక్కన పెట్టుకొని నిదానంగా స్టిచ్ చేయడం అది వేరు. ఇది డైరెక్ట్గా లైవ్లోనే మనము పోట్లీ బటన్స్ని క్లాత్లో పెట్టి ఆ బాల్ని క్లాత్లో పెట్టి ట్విస్ట్ చేసి వెంటనే స్టిచ్ చేసేస్తున్నాం. ఇక్కడ మనం థ్రెడ్ కూడా యూజ్ చేయట్లేదు. చాలా టైట్గా ట్విస్ట్ చేసేసి క్లాత్ కింద పెట్టి స్టిచ్ చేసేయడమే. అండ్ సింగిల్ పాదం కూడా మీరు యూజ్ చేస్తే ఈ బటన్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఇలా మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా, చూడండి ఈ విధంగా ట్విస్ట్ చేసేసి చక్కగా దీని కింద పెట్టి ఒక కుట్టు వేసేసేయడమే. ఇట్లా మొత్తం నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. ఈ క్లాత్ని ఒక్కొక్క బటన్కి వచ్చిన క్లాత్ని సపరేట్గానే కటింగ్ చేసుకోండి. మీరు అన్నీ ఒకేసారి కటింగ్ చేసుకుంటే కింద క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ ఇంకొక వైపు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఎక్స్ట్రా పక్కన క్లాత్ని అటాచ్ చేసాం కదా, దాన్ని ఇంకా లోపలికి ఫోల్డింగ్ చేయమాకండి. దాన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని
రెండు ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకోవాలి, పైన కింద కూడాను రెండు ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా నేను ఇక్కడ సింగిల్ పాదాన్నే యూజ్ చేశాను. అర్థమవుతుందా? ఆ పోట్లీ బటన్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి కింద వరకు ఒక స్టిచ్ అనేది ఇట్లా సెంటర్ పాయింట్లో పెట్టుకొని ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి. కింద అలా స్టిచ్ వేసేసాం కదా, పైన కూడా మనకి నెక్ పార్ట్ దగ్గర ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని కూడా ఇట్లా పట్టుకొని ఒక కుట్టు అనేది వేసేస్తే మనం నెక్ కుట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటామన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మనము బకరం క్లాత్ మీద నెక్ ప్యాటర్న్ని కటింగ్ చేసుకున్నాం కదా, సో దానికోసం నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. 2 సైడ్స్ కూడాను 3.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అనమాట. మార్కింగ్ చేసుకొని వీడియోలో ఏ విధంగా అయితే నేను నెక్ని స్టిచ్చింగ్ చేస్తున్నానో దాని ప్రకారము మనం కూడా క్లాత్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ సరిపోలేదని చెప్పేసి రెండిటికి కలిపి ఒక కుట్టు వేసాను అనమాట. జాయింట్ మీకు ఇక్కడ సెంటర్లో కనిపిస్తుంది కదా, జాయింట్ క్లాత్ లేదని చెప్పి అలా నేను జాయింట్ వేసుకొని బకరం క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇలా నెక్కి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది విడిచిపెట్టి పక్కనే ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు క్లాత్ను కూడా బకరం మీద వేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా మనము నెక్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ దాని కింద మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని నేను ఇక్కడ ఓన్లీ నెక్ పార్ట్ని మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ పాయింట్ని విడిచిపెట్టేసి నెక్ లైన్కి మాత్రమే ఒక కుట్టు వేశాను. అంటే కింద ఉన్న ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ విడిపోకుండా నెక్ పార్ట్ని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకొని సెంటర్ పాయింట్ అనేది బేస్ చేసుకొని సెంటర్లో చిన్న కటింగ్ పెట్టుకోవాలి. చిన్న కటింగ్ అయినా పెట్టుకోండి, లేకపోతే చాక్ పీస్తో మార్కింగ్ అయినా చేసుకోండి. ఇట్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్కి టర్న్ చేసుకొని ఫ్రంట్ కూడా నేను ఇక్కడ ఒక మార్కింగ్ లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. మళ్ళీ 2 సైడ్స్ కూడాను ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. నెక్ వెడల్పు 3.5 ఇంచ్ 3.5 ఇంచ్ పెట్టినట్టున్నాను. 3.5 ఇంచ్ ఇటు అటు మార్కింగ్ చేసుకోవాలి. సో దాని ప్రకారము మనం ఈ బకరం క్లాత్ మీద కూడా సెంటర్లో మార్కింగ్ చేసేసుకొని రెండు వైపులా మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్కింగ్స్ దగ్గరికి వచ్చేటట్లు ఈ బకరం క్లాత్ని పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సెంటర్ పాయింట్ చూసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మనం సెంటర్లో వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసేటప్పుడు మీరు ఈ బకరం క్లాత్ని ఎక్స్పాండ్ చేయకండి. క్లాత్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ మీరు అలానే పెట్టి స్టిచ్ చేయండి. కానీ పొరపాటున కింద ఉండే బాడీ పార్ట్ కానీ పైన వేసిన బకరం క్లాత్ని కానీ ఎక్స్పాండ్ చేయకుండా కుడితేనే మీకు ఆ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ లైన్ సెంటర్లో ఉండే వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసుకొని నెక్ లైన్ మొత్తము చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఇది మస్ట్ అనమాట. అలా కటింగ్స్ పెడితేనే మీకు నెక్ని టర్న్ చేసేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బకరం క్లాత్ని పూర్తిగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని దానిపైన ఒక మెయిన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మాత్రము బకరం క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత బకరం క్లాత్కి అటాచ్ చేసిన లైనింగ్ అనేది బయటికి రాకుండా కొంచెం లోపలికి బాగా వెళ్ళేటట్టు క్లాత్ని పూర్తిగా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బాగా టైట్గా లాగి కుడుతున్నాను అనమాట, క్లాత్ పూర్తిగా లోపలికి వెళ్ళటానికి. ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మెయిన్ క్లాత్ని కింద వేసిన లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడాను నేను ఇట్లా సపరేట్ చేసేసుకుంటున్నాను. ఎందుకు సపరేట్ చేసుకోవాలి అని అంటే మనము బకరం క్లాత్ని తిప్పినప్పుడు బ్యాక్ సైడ్ ఈ క్లాత్ ఉంది కదా, దానిని హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. చాలామంది హెమ్మింగ్ చేసేస్తారు. ఆ హెమ్మింగ్ కుట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కనిపించి
ఒక అంతగా బాగోదన్నమాట. సో ఇలా లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ వేసేసుకుంటే మనకి పని తగ్గుతుంది. అండ్ దట్టు ఏంటంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ప్రకారము మెయిన్ క్లాత్ మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంటే మనం లైనింగ్ క్లాత్నే కదా మన మెజర్మెంట్స్ని బట్టి కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు దాని ప్రకారము ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడానికి అటువైపు 4 ఇంచెస్ ఇటువైపు 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ పాయింట్ దగ్గర డాట్స్ అనమాట. ఇది పొడవు వచ్చేసి మీరు 5.5 6 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకోండి. నాకు ఇక్కడ మిషన్ మీద టేప్ ఉంది కాబట్టి నేను దాన్ని మైండ్లో పెట్టుకొని స్టిచ్చింగ్ వేసేస్తానమాట. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ డాట్స్. బ్యాక్ సైడ్ కూడా మీరు ఇలానే మెజర్మెంట్స్ చేసి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో డాట్స్ వేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు. షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని కూడా డాట్స్ వేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇట్లా డాట్స్ వేసేసాము. ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డాట్స్ వేసేటప్పుడు కూడా పైన కింద రఫ్ అనేది లాగడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ బాడీ పార్ట్ వచ్చేసి బ్యాక్ బాడీ పార్ట్ నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను. ఎందుకంటే బ్యాక్ పెద్ద మోడల్ ఏం కాదు, జస్ట్ రౌండ్ నెక్ మాత్రమే. అందుకనే నేను బ్యాక్ నెక్ని మాత్రం స్కిప్ చేశాను అనమాట. బ్యాక్ బాడీ పార్ట్ కూడా ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత రెండింటికి కలిపి షోల్డర్ పాయింట్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర కూడా స్టిచ్ వేసేటప్పుడు రఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రఫ్ లాగుతా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా. అలానే మనం ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసేయడానికి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టి కింద మనం కీ హోల్ ఇచ్చాం కదా, ఫస్ట్ ఆ కీ హోల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ వేసుకున్నాము, లైనింగ్ని రివర్స్లో వేసుకోలేదు. మెయిన్ సైడ్ వేసుకొని కిందన ఉన్న కీ హోల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు కీ హోల్లో ఉండే ఈ ఫ్యాబ్రిక్ని కూడా సెంటర్లో కటింగ్ చేసుకొని చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసేవాలి. అర్థమవుతుందా? ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకొని మనం సెంటర్లో కీ హోల్ పెట్టుకున్నాం కదా, అది షేప్ పర్ఫెక్ట్గా రావడానికి మనం ఫింగర్ కానీ ఏదైనా స్టిక్ కానీ యూస్ చేసి క్లాత్ని లోపల నుంచి పుష్ చేస్తే క్లాత్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా పుష్ చేసి క్లాత్ని అంతా బయటికి తీసి ఆ షేప్ వచ్చేంత వరకు కూడాను మనము క్లాత్ని బయటికి తీయడానికి ట్రై చేసుకోవాలి. ఇట్లా ట్రై చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట. దానిపైన చూడండి, ఇట్లా లైనింగ్ క్లాత్ని ఇట్లా లోపలికి వెళ్ళేటట్లు తోసి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి లైనింగ్ క్లాత్ ప్రకారము మెయిన్ క్లాత్కి ఇట్లా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కింద నుంచి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. 11 ఇంచెస్ మార్కింగ్ పాయింట్ సెంటర్లో కూడా మార్కింగ్ చేసుకొని మనం పెట్టిన మార్కింగ్స్ని బేస్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్లోకి రాగానే ఆపోజిట్ వర్షన్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా, ఇది షోల్డర్ దగ్గర పఫ్కి అనమాట. ఈ ఫ్రిల్స్ ఫస్ట్ నార్మల్గా పెట్టాలి, దాని తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. చూసారు కదా, అప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. సేమ్ ఇంకొక హ్యాండ్ని కూడా మనం ఇలానే స్టిచ్చింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఆర్మ్ దగ్గర నేను లైట్గా ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది కటింగ్ చేశాను అనమాట, షేప్ బాగుండడానికి. సెంటర్ పాయింట్ అనేది బేస్ చేసుకొని ఇట్లా హ్యాండ్ సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుందాము. ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట హ్యాండ్. ఇంక ఇలా పెట్టి హ్యాండ్ని కూడా మీరు కుట్టేటప్పుడు ఏంటంటే ఎక్స్పాండ్ చేయకుండా
కింద బాడీ పార్ట్ని కూడా ఎక్స్పాండ్ చేయకుండా ఎలా అయితే ఉందో అలా స్టిచ్చింగ్ వేసేసేయటమే. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత లుక్ అయితే ఇట్లా వస్తుంది. మనం కింద కీ హోల్ దగ్గర థ్రెడ్స్ని సపరేట్గా ప్రిపేర్ చేసుకొని థ్రెడ్స్ అనేవి కుట్టేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుందాము. సో బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలంటే ఇట్లా నేను సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా సపరేట్ చేసేసుకొని బాటమ్ పార్ట్కి కింద ముందు లైనింగ్ని వేసుకోవాలి. ముందు లైనింగ్ని వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మెయిన్ క్లాత్ అనమాట. మనం ఫస్ట్ స్టార్టింగ్లో కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ కర్చీఫ్ మోడల్, ఆ మెయిన్ క్లాత్ని ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ 3 కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ బాడీ పార్ట్ సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ బాడీ పార్ట్ది సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే నాకు వేస్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే తీసుకున్న బాడీ పార్ట్కి మనం అటాచ్ చేసిన బాడీ పార్ట్కి కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకనే లైట్గా ఒక 1/4 ఇంచ్ కటింగ్ చేశాను అనమాట. ఈ విధంగా ఈ మూడింటిని ఇప్పుడు నేను ఎలా అయితే ఆర్డర్లో చెప్పానో ఆ విధంగా ఆర్డర్లో పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి బారుగా. ఇలా బారుగా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన పైన క్లాత్ కింద లైనింగ్ క్లాత్ రెండింటిని కూడాను పక్కకి ఇట్లా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇంకో కుట్టు పడేటట్లు ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ స్టిచ్ వేసేటప్పుడు కింద మనం వేసిన లైనింగ్ క్లాత్ని కింద ఒక హ్యాండ్తో పట్టుకొని కిందకి లాగుతా పైన స్టిచ్చింగ్ అనేది పడాలి. లేకపోతే కింద ఉన్న లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు పైకి వచ్చేస్తుంది అనమాట. అదొకటి మీరు చూసుకోండి ఇక్కడ. సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే స్టిచ్చింగ్ చేశానో మనం బ్యాక్ బాడీ పార్ట్కి కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఫ్రాక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి కుట్టడం అనేది స్టార్టింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ లాగాలన్నమాట. హ్యాండ్ లూజ్ నేను ఇక్కడ నార్మల్గా వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి 6 ఇంచెస్ అనేది లూజ్ పెట్టుకొని స్టార్టింగ్లో రఫ్ లాగి అక్కడి నుంచి ఇలా ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ పోవడమే. కుట్టేటప్పుడు కూడా మనకి వేస్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఈక్వల్గా రావాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఈక్వల్గా రావాలి. అలా ఈక్వల్గా వస్తేనే మీకు బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మనం ఫ్రాక్ ఎంత లెంత్ అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇట్లనే మనం పక్కన ఇంకొక సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే 2 వైపులా కూడాను ముక్కల్ని జాయిన్ చేసినట్లే. చూసారు కదా, ఇట్లా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బాడీ ఫిట్టింగ్ని బట్టి హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్లే. అయితే కింద నేను ఓవర్లాక్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోలేదు. అది అసలు నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. నార్మల్గా మనం అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఎలా అయితే ఓవర్లాక్ చేస్తామో అదే జిగ్జాగ్ చేస్తామో అలా జిగ్జాగ్ చేయడమే దీనికి కూడా. బట్ చాలా టైం పట్టేసింది నాకు ఈ వేవ్స్ అన్నీ జిగ్జాగ్ చేయడానికి. ఎందుకంటే ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ వీ షేప్లో ఉన్నాయి కదా, చాలా అంటే చాలా టైం పట్టేసింది. కొంచెం రిస్క్తో కూడుకున్న పనులనే అనిపించింది లాస్ట్లో జిగ్జాగ్ చేసే దగ్గర మాత్రం. అక్కడ మాత్రం మీరు కొంచెం చూసి జిగ్జాగ్ చేయండి నీట్గా, ఓకేనా. మనం ఆ పీకో ఏదైతే చేస్తామో అది ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత లుక్ అనేది ఇట్లా టర్న్ అయ్యిందనమాట. యాక్చువల్గా నాకు టైం లేక నేను ఆ పీకో వీడియో అనేది షూట్ చేయలేదు, సారీ ఫర్ దట్. బట్ సేమ్ ఈ మోడల్ని మళ్ళీ డిజైన్ చేస్తే అది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.